ఈ దునియాల సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. ఇక రైతులదైతే ఓడవని ముచ్చట. కరెంటుంటే నీళ్లుండయి, నీళ్లుంటే పంట సక్కగరాదు. అన్ని ఉన్న అల్లున్నోట్లే శనన్నట్లు పంటంతా బాగానే వచ్చినా వడగాన్లో కాలం దప్పిన వానలో పడి చేతికొచ్చిన పంటను శర్వాకం చేసిపోతాయి. ఇగో ఇక్కడ కరెంటు కావాలని మొత్తుకుంటున్నోళ్ల పరిస్థితి అసుంటిదే. వీళ్ళు మునుగోడు నియోజకవర్గంలోని ఆయళ్లపల్లి అనే ఊరి రైతులు. మరి ప్రాబ్లం ఏందో గాని వీళ్ళకు దినాం కరెంటు పోతుందంట. దాంతోని ట్రాన్స్ఫారాలు దన్నదన్న కాలిపోతున్నాయంట. రిపేర్ చేపించినా మళ్ళా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని రైతులు ఒక్క తిరిగా బాధపడుతుండ్రు. కరెంట్ కట్ చేయొద్దు, రైతులను ఇబ్బంది పెట్టొద్దని సర్కారు చెప్తున్నా కిందున్న ఆఫీసర్లు పట్టించుకుంటలేరంట. ఇప్పటికే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంటు గురించి పాజిటివ్ గానే మాట్లాడినరు. రైతులే కాదు ఎవరికి కరెంటు పోవద్దని ఆదేశాలు కూడా ఇచ్చిండ్రు. కానీ వాయిళ్లపల్లిలా దినం 8 గంటల పాటు కరెంటు పోతుందట. అది కూడా పొద్దుగాల 4 గంటల నుంచి 7 గంటల దాకా, మళ్ళా పగటిలి 12 గంటల నుంచి 2 గంటల దాకా, ఇంకా పొద్దుకి ఇంకో 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుండ్రంట. ఇట్లా షీటికి మాటికి కరెంట్ పోడుతోని 4 రోజులల్లా 4 ట్రాన్స్ఫారాలు మార్చిరంట. పాపం అంతా చేసినా మళ్ళా అదే పరిస్థితి. అవే కష్టాలు వెంబడిస్తున్నాయంట రైతులను. ఇక ఇట్లయితే కాదు అట్లయితే కాదు, మా సమస్య ఏందో సీఎం దాకా తెలిస్తేనే బాగుంటదని ట్రాన్స్ఫారాల కాడ కరెంట్ వైర్లను పట్టుకుని నిరసన చేసిండ్రు రైతులు. కరెంటు సమస్యలు పట్టించుకోవాలని తక్షణమే మాకు కరెంటు సమస్యలు తేలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫారం కావాలి, ట్రాన్స్ఫారం ఇవ్వాలి, తక్షణమే మాకు రావాలి, 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 ట్రాన్స్ఫారం రావాలి, ఇవ్వాలి, ఇవ్వాలి, ట్రాన్స్ఫారం రావాలి. ఇప్పుడు ట్రాన్స్ఫారాలే కాలిపోతున్నాయి. పరిస్థితి ఇట్లా ఉంటే రేపు మా బతుకులే కాలిపోతాయి చూడుర్రి అని బాధపడుతుండ్రు. కరెంట్ కట్ చేస్తున్న ఆఫీసర్లు డౌన్ డౌన్ అని ఆందోళన చేసిండ్రు. పాపం ఏం గోసొచ్చానే కదా మీకు. సీఎం సారు జనాలకు మంచి చేయాలని మీరు బాగానే ఆరాటపడుతురు గానీ ఇగో కిందుండే ఆఫీసర్లు ఇటువంటి సమస్యలను తయారు చేసి పెడుతుర్రు. జర చూసుకుంటే మీకే మంచిది.